అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ స్కిన్ సాగింగ్ అంటే ముడతలు ఫేస్ మీద ఎక్కువ వస్తూ ఉంటాయి. కాస్త ఒక ఏజ్కి వచ్చిన తర్వాత, కాస్త మిడిల్ ఏజ్ అంటే అబౌవ్ 35 to 40 దాటిన తర్వాత మన బాడీలో ఈ కొల్లేజన్ కాంటెంట్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. అంటే ఓల్డ్ ఏజ్లో అయితే 60 years అవ్వ వాళ్ళకి ఇంకా కామన్ ఉంటుంది. కొంతమందికి చాలా యంగేజ్లోనే వస్తూ ఉంటుంది. అది వాళ్ళ బాడీ కండిషన్ బట్టి ఉంటుంది. ఈ కొల్లేజన్ డ్యామేజ్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, అల్ట్రావైలెట్ రేస్కి ఎక్స్పోజ్ కావడం ఒకటి, అలాగే మనకు ఈ పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువ ఉండడము, ఫుడ్లో కెమికల్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ కావడము, ప్లస్ అలర్జిక్ ఫుడ్ ఐటమ్స్ మనం ఎక్కువ తీసుకోవడము, అలాగే ఎక్సర్సైజ్ చేయకపోవడము, ఓవర్ వెయిట్, డే బై డే ఓవర్ వెయిట్ ఎక్కువ ఉండడము, మన బాడీకి సర్జరీలు కావడము, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడము, అలాగే కెమికల్ బేస్డ్ ఫుడ్స్ అంటే బయట దొరికేటువంటి ఈ ఫాస్ట్ ఫుడ్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వేసినటువంటి పదార్థాలు ఎక్కువ తీసుకోవడము, స్మోకింగ్, ఆల్కహాల్, కారణాలు చాలా ఉంటాయి. సరే వదిలేండి, వాటి గురించి మనం మాట్లాడుకుంటూ పోతే అదే సరిపోతూ ఉంటుంది. ఈ కనిపించినటువంటి ఈ ముడతలు పడకుండా ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి, అదొకటి మెయిన్. రెగ్యులర్గా దీనికి చేయాల్సింది ఎక్సర్సైజ్ ఒకటి ఫస్ట్ చేయాలి. ప్రతిరోజు ఖచ్చితంగా సన్లైట్లో ఎక్స్పోజ్ కావాలి. సన్లైట్లో ఎక్స్పోజ్ అయితే విటమిన్ డి వస్తుంది. స్కిన్ ఎక్స్పోజ్ కావాలి, బట్టలు కాదు. విటమిన్ డి అంటే బోన్స్ అని మనం అనుకుంటాము, కానీ స్కిన్కి కూడా చాలా మంచిది. దానికి ఎక్స్పోజ్ కావాలి. కానీ ఎవరికైనా సరే ఈ ట్యానింగ్ అంటే నల్లగైపోతాము అదొకటి, ప్లస్ కొంతమందికి అలర్జీ ఉంటుంది. ఇటువంటి భయం ఉన్నవాళ్ళు కొంచెం కొబ్బరి నూనె పూసుకొని పెట్టుకోవచ్చు, నష్టం లేదు. దానివల్ల అది సన్ స్క్రీన్ లోషన్ లెక్క పనిచేస్తూ ఉంటుంది న్యాచురల్గా. దీన్ని రెగ్యులర్గా వాడుకుంటూ ఉండాలి. ఇలా చేయడం ఒకటి, ప్లస్ ఎక్సర్సైజ్లు చెప్పాం కదా, యోగా అయితే బెస్ట్. మేము ప్రాక్టీస్ చేస్తున్నాం కాదు, మిగతా ఏ మెథడ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కన్నా కూడా యోగా అనేది బెస్ట్. ఎందుకంటే మెంటల్గా, ఫిజికల్గా, సైకలాజికల్గా కూడా ఒకటే హెల్దీ కంటెంట్, హెల్దీ అట్మాస్ఫియర్ మన బాడీలో మెయింటైన్ కావాలంటే ఖచ్చితంగా యోగా చేయాలి అని చెప్తాం. సరే, ఇప్పుడు మనం ముడతలు అయితే వచ్చేసాయి. ఈ వచ్చినటువంటి ముడతల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? దీనికి కొన్ని చిట్కాలు చెప్తాను. మన మెడికల్ షాప్, మన వంటింట్లోనే ఉండేటువంటి మన వంటింట్లో లేని మెడిసిన్స్ ప్రపంచంలో ఇంకా ఎక్కడా లేవు. ఇక్కడున్న మెడిసిన్స్ ఎక్కడా దొరకవు మీకు, ఓకేనా? సో దీనికి కావాల్సింది ఒక 2 చిట్కాలు. అటు వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అంటే తినడానికి కాదండి, ఎక్స్పోజ్. ఎందుకంటే గుడ్డు అనేది చాలా బాగా పనిచేస్తుంది దీనికి. దాంట్లో ఉండేటువంటి కాంటెంట్ ముందే చికెట్గా ఉంటుంది కదా, అది డ్రై అయ్యే కొద్దీ చాలా టైట్ చేస్తుంది. కానీ వెజిటేరియన్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది. సరే, ముందు గుడ్డు రెగ్యులర్గా మాకు వాడడానికి ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళ కోసం గుడ్డు తీసుకోండి. మీరు గుడ్డు తీసుకొని దానికి అంటే లోపల ఉన్నటువంటి తెల్ల సొన తీసుకోవాలి. మెయిన్ పచ్చ సొన తీసేసి ఓన్లీ తెల్ల సొన మాత్రమే తీసుకోవాలి. దాన్ని తీసుకొని దాంట్లో కొంచెం చక్కెర కలపండి. ఓకే, చక్కెర కలిపేసి దాన్ని బాగా బ్యాటర్ చేయాలండి, గట్టిగా కొట్టేసి దాన్ని కొంచెం నిమ్మరసం కూడా దానికి కనుక ఒక 2-3 drops నిమ్మరసం కూడా కలిపి మీరు ఫేస్కి సర్క్యులర్ మోషన్లో ఎక్కడైతే మీకు ముడతలు పడి ఉంటాయి చూసారా, అక్కడ మీరు సర్క్యులర్ మోషన్లో కానీ అప్లై కానీ చేస్తూ దాన్ని అలా వదిలేయాలన్నమాట. డ్రైగా వదిలేసేయండి. అది పూర్తిగా ఆరిన దాకా వెయిట్ చేసి దాని తర్వాత మీరు చన్నీళ్ళతో కడిగేసేయండి. తర్వాత ఆ కడిగేసిన తర్వాత బట్టేసి రుద్దొద్దు. కాస్త కాటన్ లాంటిది ఏదైనా సరే మెత్తగా సాఫ్ట్గా ఉండేటువంటిది దాదాపు దేశం జస్ట్ ఇలా అద్దాలన్నమాట. అంతేగాని బరబర వేసి రుద్దొద్దు. దీన్ని చేస్తే మీకు అది టైట్ అవుతూ ఉంటుంది, గ్రాడ్యువల్గా టైట్ అవుతూ ఉంటుంది. దీన్ని ట్రై చేయొచ్చు. వారానికి 2 సార్లు దీనికంటే చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయని చెప్తాను. కొన్ని వెజిటేరియన్స్ అంటే మాకు ఎగ్గు వాసన పడదు, మరి మేమేం చేయాలంటే మీకు పనిచేసేది బనానా, అరటిపండు అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఏం చేస్తారంటే ముల్తానీ మట్టి మనకు దొరుకుతుంది కదా, ముల్తానీ మట్టి. ఊళ్ళలో ఉన్న వాళ్ళకైతే నల్ల మట్టి అంటారు, క్లే, బంకమన్ను. బేసికల్గా బంకమన్నులో కొంచెం బాగా పండినటువంటి అరటిపండు వేసేసి దానికి కొంచెం ఆలివ్ ఆయిల్ దొరుకుతుంది, దానికి 2-3 చుక్కలు. ఎందుకంటే ఇది వేసినప్పుడు టైట్ చేస్తూ డ్రై చేస్తుందట. ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి కొంచెం ఆలివ్ ఆయిల్ వేయాలంటారు. అది వేసేసి బాగా పేస్ట్ లాగా చేసి దాన్ని అప్లై చేయండి. స్కిన్కి అప్లై చేయాలి. స్కిన్కి అప్లై చేసి మీరు అది ఆరిపోయేదాకా ఉండాలి. తర్వాత మీరు కడిగేసుకోవచ్చు, చన్నీళ్ళతో కడిగేయాలి. దీన్ని అయితే మీరు రోజుకి 2-3 సార్లు అప్లై చేయొచ్చు.
ఇలాగని చేయగలిగితే మీకు ఆ స్కిన్ సాగింగ్ అనేది పోతూ ఉంటుంది. ఇంకొకటి ఈజీ మెథడ్, ఇవన్నీ తెచ్చి మేము ప్రిపరేషన్ చేసుకోలేము, ఈ కష్టాలన్నీ మేము పడలేము అంటే బెస్ట్ చెప్పిన ఆముదం, క్యాస్టర్ ఆయిల్ తీసుకొని దాంట్లో 2 చుక్కలు నిమ్మరసం వేసి దాన్ని మెల్లగా కలిపేసిన తర్వాత దానికి ఫేస్కి అప్లై చేయండి. ఫేస్కి కనీసం ఒక 10-15 నిమిషాలు రివర్స్ డైరెక్షన్లో వెళ్ళాలి. మీకు సాగింగ్ ఎలా అయిందనుకోండి, ఇలా పైకి వెళ్ళాలి, మూమెంట్ అప్వర్డ్ స్ట్రోక్స్ అంటాం. సర్క్యులర్ మూమెంట్స్ చేయాలి, అలాగే పైకి ఉండేటటువంటి మూమెంట్స్ చూసుకోవాలి. ఇలా కనీసం ఒక 10-15 నిమిషాలు మీరు మసాజ్ లాగా చేసుకొని దాన్ని అలాగే ఉంచి పడుకోండి. ఓవర్ నైట్ పడుకునేటప్పుడు నైట్ అలాగే వదిలేసి పడుకోండి. పొద్దున్న లేచి మీరు వాష్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే మీ దిండు ఖరాబ్ కాకుండా దాని మీద ఏదైనా సరే పాత బట్టేయడం, పాత ప్లాస్టిక్ పేపర్ లాంటిది ఏదైనా కానీ వేసుకోగలిగితే దీనివల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సింపుల్ టెక్నిక్, అవి ఇవి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఎక్కడ ఉన్నా దీన్ని వాడుకోవచ్చు. కాకపోతే ఆముదం ఒకటి మంచిది తెచ్చుకోండి అంతే. అంతవరకు గాలుల దగ్గర పట్టించినటువంటి ఆముదం లాంటిది కానీ తెచ్చుకోగలిగితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. దీని కానీ చేస్తే మీకు ఆ సాగింగ్ ప్రాబ్లం అంతా పోతూనే ఉంటుంది. సరేనా మిత్రులారా? దేనికి అనవసరం క్రీములు వాడి అనవసరంగా మీ హెల్త్ స్కిన్ స్పాయిల్ చేసుకోవద్దు. ఓకే, పై మెరుగులకి అస్సలు మోసపోవద్దు. మీరు రెగ్యులర్గా ఇంటర్నల్గా రావాలి. దీనికి హెల్తీ డైట్ తీసుకోవడం ఒకటి, ప్లస్ ఎక్సర్సైజ్ చేయడం కూడా ముందే చెప్పాను. దాన్ని చేస్తే ఇంటర్నల్గా వస్తుంది, ఓన్లీ ఎక్స్టర్నల్గా పై మెరుగులకు వెళ్ళొద్దు. అలాగే మీరు దేనికైనా సరే మందులు వాడాలనుకున్నా, ఇంజక్షన్ వాడాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే మన వాలంటరీ టీం మీరు కాంటాక్ట్ కావచ్చు. ఇంట్లోనే వాడుకునేటువంటి చికిత్సా విధానాలు, చిట్కాలు మీకు చెప్తారు. అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో ఏం చేస్తారో చెప్తారు. వాటిని ముందు ట్రై చేయండి. ఇన్ కేస్ అవి పని చేయకపోతే అప్పుడు మీరు మందులు, మెడిసిన్స్ వాడుకోవచ్చు. సరేనా? మన స్లోగన్ గుర్తుంది కదా, మందులు ఎందుకు దండగా, సంజీవిని ఉండగా. మరోసారి మన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.